హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు దాకా కూడా తెలుగు సాహిత్య విమర్శలో ఆధునిక సాహిత్య విమర్శ గురించి అయితే ముందు చెప్పుకున్నామండి. ఇప్పుడు క్లాసెస్లో వచ్చేసి ప్రాచీన సాహిత్య విమర్శ గురించి అయితే ఇప్పుడు చూసుకుందామండి. మనకు వచ్చేసి ప్రాచీన సాహిత్య విమర్శలో వచ్చేసి కవి, కావ్యం, నిర్వచనాలు, కావ్య ప్రయోజనం, శైలి, అలంకారాలు టాపిక్స్ అయితే ఉంటాయండి. మనం ఏంటంటే ఎంఏ తెలుగు బుక్ ఉంది కదండి, ఆ బుక్ ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఈ రెండు కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. మనం కావ్య నిర్వచనాలు మన ప్రాచీన అలంకారికులు ఏ విధంగా చెప్పారో అవి చూద్దామండి. ఎంఏ తెలుగు బుక్ అండి, ఇందులో చూడండి నిర్వచనాలు. ప్రాచీన భారతీయ అలంకారికుల కావ్య నిర్వచనాలండి. చూడండి, భామహుడు చెప్పాడు ఏమని? శబ్దార్థౌ సహితో కావ్యం, శబ్దార్థాలతో కూడుకున్నది కావ్యం అని చెప్పాడు కావ్యాలంకారంలో. నెక్స్ట్ దండి, ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం, ఇందులో చెప్పాడు కావ్య దర్శనంలో చెప్పాడండి. ఇష్టార్థంతో కూడిన పద సమూహం కావ్యం. నెక్స్ట్ రుద్రటుడు, నను శబ్దార్థౌ కావ్యం, ఇందులో చెప్పాడు కావ్యాలంకారంలో చెప్పాడు. దానికి అర్థం ఏంటంటే శబ్దార్థాలు కావ్యం అన్నమాట. నెక్స్ట్ వామనుడు, కావ్య శబ్దో యం గుణాలంకార సంస్కృతియో శబ్దార్థయో, ఇది వచ్చేసి వర్తత కావ్యాలంకార సూత్రవృత్తిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మమ్ముటుడు, తత్ అదోష శబ్దార్థౌ సగుణ వనలంకృత పునః క్యాపి, కావ్య ప్రాకారంలో చెప్పాడు దోషాలు లేనివి, గుణాలతో కూడినవి, కొంచెం నిరంకారికలైన శబ్దార్థాలు కావ్యం. విద్యానాథుడు, గుణాలంకార సహితో శబ్దార్థౌ దోషవర్జితౌ గద్యపద్యో భయమయం కావ్యం, కావ్య విరోవిధు ప్రతాపరుద్రం యంచభూషణంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ విశ్వనాథుడు, వాస్యం రసాత్మకం కావ్యం, సాహిత్య దర్పణంలో చెప్పాడు రసాత్మకమైన వ్యాసమే కావ్యం అని చెప్పాడు. నెక్స్ట్ జగన్నాథుడు, రమణాశయార్థ ప్రతిపాదక శబ్దకావ్యం రసగంగాధరంలో చెప్పాడు రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే కావ్యం శబ్దం కావ్యం అనమాట. ప్రాచీనులు చెప్పిన కావ్యం యొక్క నిర్వచనాలు అన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి కావ్యానికి కూడా శబ్దమే ప్రధానమన్న విషయం మనకైతే స్పష్టమవుతుంది కదండి. కాకపోతే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మనకి శబ్దం ప్రధానం, కానీ ఆ శబ్దం ఎలా ఉండాలి? అర్థవంతమైనదిగా ఉంటేనే అది కావ్యం అనిపించుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కావ్యం యొక్క నిర్వచనాల నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుందండి. భారతీయ అలంకారికులు రచించిన అలంకార శాస్త్రాల గురించి అయితే ఇప్పుడు చెప్తానండి. దీని నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. ఎంఏ బుక్ అండి, మనకి పేజ్ నెంబర్ వచ్చేసి ఇది 14 అనమాట. పేజ్ నెంబర్ 14 మీ దగ్గర బుక్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఎంఏ టెక్స్ట్ బుక్లో చెప్తున్నానండి నేను. మనకి భారతీయ అలంకారికులు అలంకార శాస్త్రాలండి, దీని నుంచి కూడా బిట్ కన్ఫామ్గా వస్తుంది అనమాట. భరతుడు నాట్యశాస్త్రం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో రచించాడు. నెక్స్ట్ భామహుడు కావ్యాలంకారం క్రీస్తకం 6వ శతాబ్దంలో. నెక్స్ట్ దండి కావ్యదర్శనం క్రీస్తకం 6వ శతాబ్దం. వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి క్రీస్తకం 8వ శతాబ్దం. ఉద్భటుడు అలంకార సార సంగ్రహం క్రీస్తుశకం 8వ శతాబ్దం. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం క్రీస్తకం 840 నుంచి 870 అనమాట. నెక్స్ట్ రాజశేఖరుడు కావ్య మీహంసం క్రీస్తకం 870 950, ఇక ప్రింట్ సరిగ్గా లేదండి. నెక్స్ట్ కుంతకుడు వక్రోక్తి జీవితం క్రీస్తకం 10వ శతాబ్దం. నెక్స్ట్ ధనుంజయుడు దశరూపకం క్రీస్తకం 900 నుంచి 1000. భట్టతౌతుడు కావ్య కౌతుకం క్రీస్తకం 950 నుంచి 980. అభినవగుప్తుడు ధ్వన్యాలోక లోచనం క్రీస్తకం 11వ శతాబ్దం. మహిమభట్టు వ్యక్తి వివేకం క్రీస్తకం 1020 నుంచి 1060. క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చ క్రీస్తకం 1000 నుంచి 1063. భోజుడు సరస్వతి కంఠాభరణం క్రీస్తకం 1000 నుంచి 1050. మమ్మటుడు కావ్య ప్రకారం క్రీస్తకం 1050 నుంచి 1150. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం క్రీస్తకం 1296 నుంచి 1325. విశ్వనాథుడు సాహిత్య దర్పణం క్రీస్తకం 14వ శతాబ్దం. జగన్నాథుడు రసగంగాధరం క్రీస్తకం 1620 నుంచి 1660.
చూసినవన్నీ కూడా అలంకార శాస్త్రాలండి. మనం భారతీయ అలంకారికులు రచించిన అలంకార శాస్త్రాలన్నమాట. ఇప్పుడు మీకు నేను ఈ క్లాసులో అయితే కావ్యం యొక్క నిర్వచనాలు, మన ప్రాచీన అలంకారికులు చెప్పిన నిర్వచనాలు చెప్పాను. నెక్స్ట్ అలంకార శాస్త్రాలు. ఈ 2 కూడా నేను ఏ బుక్లో చెప్పానంటే మనకు తెలుగు ఎంఏ బుక్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి అందులోని. కావ్యం యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. కూడా ఎంఏ బుక్లోనే చెప్తున్నానండి. పేజ్ నెంబర్ 10. మనకి కావ్య ప్రయోజనాలు వచ్చేసి చాలా ఇచ్చాడనమాట. మనకేంటంటే ఇంపార్టెంట్ లైన్స్ మాత్రం మీకు చెప్తానండి. ఇక్కడ దాకా ఉంది, అంటే 2 పేజెసే ఉంది. సింపుల్గా మనం అందులో ఇంపార్టెంట్ లైన్స్ మట్టుకు కావ్యం యొక్క ప్రయోజనం ఏంటో చెప్తానండి. నెక్స్ట్ కావ్య ప్రయోజనం. ప్రకృతిలో ప్రపంచంలో ప్రయోజనరహితంగా ఏదీ పుట్టదు, బతకదు. కవిత్వం కూడా అంతే. కవిత్వం సమాజంలోంచి పుడుతుంది, సమాజంలోకి చేరుతుంది. భరతుడు నాట్యశాస్త్రం ఉపదేశాత్మకం కావడమే కాక హితాన్ని, ధైర్యాన్ని, క్రీడను, సుఖాన్ని కలిగిస్తుందని చెప్పాడు. సర్వకర్మలతోనూ కూడి భావరసాల మూలంగా అందరికీ ఉపదేశజనకమవుతుందన్నాడు. నన్నయ్య భారతంలోనూ పోతన భాగవతంలోనూ జగద్దితం తమ కావ్య ప్రయోజనంగా పేర్కొన్నారు. వాళ్ళ దృష్టిలో హితమైనది ఆధునిక కాలానికి హితం కాకపోవచ్చు. ఆధునిక రచయితల్లో గురజాడ ఉన్నత నైతిక విలువలని ప్రతిపాదించడం కన్యాశుల్క నాటక రచనోద్దేశంగా పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రగతిశీల రచయిత మాన్సిమ్ గోర్కీ ఉద్దేశపూర్వకంగా కానీ అనుద్దేశపూర్వకంగా కానీ సర్వకళలచే ఉండే ప్రయోజనం ఏమిటంటే మానవుల్లో కొన్ని అనుభూతులను జాగృతం చేయడం, ఒక ప్రత్యేక జీవిత దృగ్విషయం పట్ల ఒక ప్రత్యేక దృక్పథాన్ని పెంపొందించడం అని చెప్పాడు. పోతన గారు కానీ చెప్పింది ఏంటంటే కావ్యం అనేది ప్రపంచానికి అంటే మంచిని ఉపదేశించే విధంగా ఉండాలి. ఆధునిక రచయితలు వచ్చేసి నైతిక విలువలని ఉపదేశించే విధంగా ఉండాలని చెప్పేసి మన ఆధునిక రచయితలు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మూఢనమ్మకాలను, మూఢాచారాలను ఖండించింది. భారత జాతీయోద్యమం దేశీయత, దేశభక్తి, స్వపరిపాలన వంటి భావాలను ప్రచారం చేసింది. అభ్యుదయ విప్లవ సాహిత్యాలు వర్గరహిత సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా ప్రచారం చేశాయి. దళిత సాహిత్యం కులరహిత సమాజాన్ని, స్త్రీవాద సాహిత్యం పురుషాధిక్యత లేని సమాజాన్ని ప్రచారం చేశాయి. కొన్ని రచనలు ఎలా ఉన్నాయంటే మూఢనమ్మకాలను నిర్మూలించే విధంగా ఉన్నాయి. కొన్ని ఏంటంటే అంటరానితనాన్ని నిర్మూలించే విధంగా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పురుషాధిక్యాన్ని, సమాజాన్ని స్థాపించాలని కొంతమంది స్త్రీ రచయితలు అయితే రచించడం అయితే జరిగిందండి. కొన్ని ఆల్రెడీ కంటెంట్లో కూడా చదివాం కదండి. దేశభక్తి కోసం కొంతమంది రచనలు చేశారు. దేశం కోసం పోరాటం కోసం అంటే ఆంగ్లేయుల నుంచి మన దేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవడం కొన్ని రచనలు అయ్యి ఉన్నాయి కదా మన కంటెంట్లోని. సో అలాగా మనకి ఏంటంటే కొన్ని రచనలు అనేవి ఉన్నాయన్నమాట. మానవ సంబంధాల్లో ఆరోగ్యపరమైన మార్పు తేవడం ఉత్తమ కవిత్వ ప్రయోజనం. మనిషి సంస్కారాన్ని ఉన్నతీకరించడం మంచి కవిత్వ లక్షణం. కవిత్వం సామాజిక స్పృహను, సామాజిక చైతన్యాన్ని పాఠకుల్లో కలిగించాలి. వాళ్ళను కర్తవ్యోన్ముఖుల్ని చేయాలి. మనిషిని స్వావలంబుని చేయడం గొప్ప కావ్య ప్రయోజనం. మహాప్రస్థానం చదివితే మనకొక నూతన ప్రపంచం కనిపిస్తుంది. జీవితం మీద విశ్వాసం కుదురుతుంది. కవిత్వం లేదా కావ్య ప్రయోజనం ఇది. కవిత్వం యొక్క ప్రయోజనం ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలి. వాళ్ళ నైతిక విలువలని పెంపొందించే విధంగా అయితే ఉండాలన్నమాట. ఒక మనిషిలో ఉత్తమమైన లక్షణాన్ని తెచ్చే విధంగా కావ్యం అనేది ఉండాలన్నమాట. ఇవి కావ్యం యొక్క ప్రయోజనాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.